అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ చాలా గ్యాప్ వచ్చేసింది కదండి వీడియోస్ పెట్టడానికి. బాగా రెయిన్స్ పడుతున్నాయండి మాకు ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే ఎడిటింగ్ కావచ్చు, నెట్వర్క్ ఇష్యూస్ కావచ్చు, చాలా ఉంటున్నాయి. మాకు ఇంట్లో కూడా 2 డేస్గా నెట్వర్క్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అనమాట. దానివల్ల కొంచెం మీకు వెంటనే పెట్టాలి అనుకున్నాను. వరలక్ష్మి వ్రతం నేను లాస్ట్ వీక్లో చేసుకున్నానని చెప్పాను కదా. సో దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్తో పాటుగా, దానికి బిఫోర్ చేసుకున్న ఏర్పాట్లతో పాటుగా, నేను చేసినటువంటి షాపింగ్, కొత్తగా తీసుకున్న వస్తువులు, వీటన్నిటిని ఈ వ్లాగ్లో మెన్షన్ చేస్తున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరందరూ క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి వ్రతం మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ వరకు తీసుకుంటే చాలామంది సెకండ్ వీకే చేసుకున్నారు. కొంతమంది లాస్ట్ వీక్ చేసుకుంటే మంచిది అని తర్వాత నేను మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో వైభవలక్ష్మి అనుకున్నాను, ఈ ఇయర్ అస్సలు కుదరలేదండి. ఎందుకో మొత్తానికి అమ్మవారు అయితే అంత నాకు అనుగ్రహం ఇవ్వలేదు అని అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇయర్ అన్నా ప్లాన్ చేసుకోవాలి. చాలా అనుకున్నాను చెయ్యాలి అని, బట్ మేనేజ్ చెయ్యలేకపోయాను. ఇక ఇక్కడ మీరు చూస్తున్నటువంటి దృశ్యాలైతే వరలక్ష్మి వ్రతం రేపు అనగా ముందు రోజు మాకు దగ్గరలో కేపీహెచ్బి 9th ఫేజ్లో సిద్ధి బుద్ధి సమేత శ్రీ విజయ గణపతి దేవాలయం అనమాట. ఆ టెంపుల్ ఫస్ట్ యానివర్సరీ, ప్రథమ వార్షికోత్సవం అనమాట. దానికి స్పెషల్గా మన ఛానల్ వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే దుర్గమ్మ టెంపుల్కి సంబంధించి కావచ్చు, ఎక్కువగా ఈ పూజాది క్రతువుల్లో అయినా, ఆలయ ధర్మకర్తగా కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్ గారు మందడి శ్రీనివాస్ గారు ఉంటారు. సో వారు పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అమ్మ మీరు ఒకసారి రావాలి అని చెప్పడం జరిగింది, టెంపుల్కి రావాలి, మొత్తం మన కార్యక్రమం గురించి చెప్పాలి అని చెప్పడం జరిగింది. సో మీకు తెలుసు, నేను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, అలాగే మన యూట్యూబ్లో కూడా మన గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వస్తున్నారు గురువారం నాడు. ఎవరైనా ఈ నియర్ బై హైదరాబాద్ వాసులు ఉంటే ఆయన్ని డైరెక్ట్గా చూడాలి అని అనుకుంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి కూడా నేను చాలామందికి అయితే రీల్ పెట్టాను. చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కొంతమంది అది చూసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో సాయంత్రం అనమాట, పొద్దున పూట నేను ఆఫీస్కి వెళ్తాను కాబట్టి మార్నింగ్ క్రతువులు ఏవి నేను షూట్ చేయలేకపోయానండి. బట్ ఇక్కడ ఏంటంటే 3 days పాటు అనమాట. మొన్న చాలా చక్కగా అద్భుతంగా, మొన్న గురువారంకు ముందు బుధవారం, మంగళవారం 3 రోజుల పాటు చాలా చక్కనైనటువంటి ఆధ్యాత్మిక క్రతువులు కావచ్చు, అభిషేకాదులు కావచ్చు, లేదంటే టెంపుల్లో హోమాలు కావచ్చు, మంగళ స్నానాలు, ఊరేగింపులు అంగరంగ వైభవంగా చాలా చక్కగా చేశారు. మనం 3 days వెళ్ళాము. దానికి సంబంధించి 3 days నేను సాయంత్రం పూట వెళ్ళిందల్లా కూడా ఈ వీడియోలో మీకు నేను మెన్షన్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడే నాకు కలిగినటువంటి అదృష్టం ఏంటంటే, ఒకప్పుడు మా ఛానల్లో నేను వర్క్ చేసేటప్పుడు, అంటే మా టీవీ5లో నేను ఎవ్రీ ఇయర్ కూడా శివపార్వతుల కళ్యాణం చేస్తూ ఉంటారు. ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి సెకండ్ ఇయర్ చాగంటి వారు మాకు చీఫ్ గెస్ట్గా రావడం జరిగిందనమాట. ప్రవచనం ఇవ్వడం కోసం స్టేజ్ మీద గురువుగారు రావడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఈ యూట్యూబ్స్ కానీ, ఆయన ప్రవచనాలు ఇంత విశ్వవ్యాప్తం కావడం కానీ, ఆయన గురించి ఎక్కువగా తెలియడం అంటే చాలా తక్కువ అనమాట. ఎప్పుడు ఒక 9-10 ఏళ్ల క్రితం, మీకు కూడా తెలిసిందే కదా. బట్ ఆ తర్వాత గురువుగారి ప్రవచనాలు వింటూనే మన రోజు స్టార్ట్ అవుతోంది, కొంతమందికి డే కూడా ఎండ్ అవుతుంది కదా. ఇప్పుడు ఆయన విలువ తెలిసిన, ఆయన పాద ధూళి తాకినా చాలు, లేదంటే ఆయన దర్శనం చేసుకున్నా చాలు అనేంత పులకించిపోయి, ఆయన పేరంటేనే ఒంట్లో ఒక పులకింత వచ్చేటువంటి పరిస్థితి ప్రెజెంట్ అనమాట. ఎందుకంటే పురాణాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఆయన ప్రసంగం కావచ్చు, మనుషులకు చాలా చక్కగా ప్రతి ఒక్కరికి సహజ సిద్ధంగా అర్థమయ్యేలాగా ఆయన ప్రవచనాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక రంగంలో ఉండేవారికి చాగంటి కోటేశ్వరరావు గారు గురువుగారంటే విపరీతమైనటువంటి అభిమానం. అటువంటిది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పరోక్షంగానే, అంటే పెద్దగా తెలియకుండానే నేను అక్కడికి వెళ్ళడం, ఆయన్ని చూద్దాము అనేటువంటి తపనలో అక్కడికి వెళితే నాకు తెలియకుండానే ఆయన్ని ఆహ్వానించేటువంటి భాగ్యం టెంపుల్ వాళ్ళు ఇచ్చారనమాట. సో ఇక్కడ మొత్తం జాగ్రత్తలు చెప్పడం కావచ్చు, భక్తులంతా సంయమనంతో సైలెంట్గా కూర్చునేలాగా కావచ్చు, గురువు గారిని వేదిక మీదకి ఆహ్వానించే వరకు కూడా నన్నే అక్కడ పెట్టారండి. ఇది అనుకోనటువంటి అదృష్టమని అని అనుకోవాలి. సో నాకేది ముందుగా తెలీదు, నేను గురువుగారిని చూడడం కోసమే టెంపుల్కి వచ్చాను. సో అదొక అనుకోనటువంటి ఇన్సిడెంట్. ఈ నేపథ్యంలో అంటే నేను అక్కడ స్టేజ్ దగ్గర ఉన్నాను కాబట్టి ఎవరిని మొబైల్స్ వాడద్దు, సైలెంట్గా కూర్చోండి, గురువుగారు వచ్చినప్పుడు సహకరించండి, ఇవన్నీ చెప్పేటువంటి క్రమంలో మైక్లో
నాకు నేను షూట్ చేసుకోవడం అనేది కుదరలేదు. గురువుగారు వస్తూ ఉన్నప్పుడైనా ఆయన అక్కడికి రావడము, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభంతో రావడం, ప్రతిదీ శాస్త్రబద్ధంగా జరిగినా నేను అంటే నేను షూట్ చేయలేకపోయాను అనమాట. అందుకే జస్ట్ దూరంగా నిలబడి తీసిన విజువల్ మాత్రమే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. బట్ మనసులో మాత్రం చాలా ఆనందాన్ని పొందాను. ఎవరిని కూడా ఇప్పుడు పెద్దగా ముట్టుకోవడం లాంటివి, దగ్గరకు వచ్చి పాదాలు తాకాలనే ప్రయత్నం కానీ ఇలాంటివి చేయొద్దని చెప్పడం జరిగిందనమాట. నేను ఆఖరి వరకు కూడా ఉండలేకపోయానండి. ఎందుకంటే నెక్స్ట్ డే శుక్రవారం పొద్దున్నే వ్రతం చేసుకోవాలి. పొద్దున్నే అత్తయ్య వాళ్ళు కూడా వస్తున్నారు. అత్తయ్య కూడా ఆల్మోస్ట్ ఒక 2 years తర్వాత వస్తున్నారనమాట. అన్నీ కూడా సర్ప్రైజ్లే నాకు. సో అందుకని చెప్పేసి దానికి సంబంధించి వరలక్ష్మి వ్రతంకి నేను ఏం తీసుకున్నాను వస్తువులు అది కూడా మీతో షేర్ చేస్తాను అని చెప్పి చాలా ముందు నుంచే ఒక 2-3 సిల్వర్ షాపింగ్ చూపించాను, గోల్డ్ షాపింగ్ చూపించారు. చాలా వీడియోస్ అనేవి మన ఛానల్లో పెట్టడం కూడా జరిగింది. సో ముందు రోజంతా కూడా ఫుల్గా క్లీనింగ్ అది కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ముందు రోజే ఇంట్లో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా చేంజ్ చేసేయాలి అని అనుకున్నానండి. అప్పటికప్పుడు స్పాట్ డెసిషన్ అనమాట. ఈ అల్యూమినియం అంతా కూడా ఏరి పారేయాలి, నాన్ స్టిక్ అంతా కూడా తీసేయాలి అనుకున్నాను. అది కూడా మీకు నేను చూపిస్తూ ఉంటాను చూడండి. సో ఇక్కడ మీకు ఏ వస్తువు తీసుకున్నాను అనేది చెప్తా అన్నాను కాబట్టి, యాక్చువల్లీ భీమాస్ జ్యువెలరీలో నేను ఒక 3-4 months బ్యాకే నాకు అక్కడ స్కీమ్ అనేది అయిపోయిందండి. ఎవ్రీ మంత్ 5,000 చొప్పున వేస్తూ వచ్చానమాట. 3-4 months బ్యాకే అయిపోయింది. బట్ అంటే అప్పట్లో మీకు గోల్డ్ మీద అవేర్నెస్ వీడియోస్ నేను పెట్టేటప్పుడు నేను కూడా స్టార్ట్ చేశాను, చిన్నది వేద్దాము, ఎలాంటి వస్తువు వస్తుంది, ఏం కొనుక్కోవచ్చు అనేసి ఒక అంచనా లేకుండానే, ఒక ఐడియా లేకుండానే జస్ట్ కట్టేద్దాం అనేటువంటి ఉద్దేశంతో 5,000 చొప్పున స్టార్ట్ చేశాను అనమాట. అది ఇప్పుడు 55,000 11 months స్కీము. 12th monthలో సో ఒక 20% వరకు మనకి డిస్కౌంట్ అనేది ఇస్తారు. సో దాని మీద మనం ఏ వస్తువు అయినా కొనుక్కోవచ్చు, అది డైమండ్ కావచ్చు, గోల్డ్ కావచ్చు అనమాట. అయితే నేను వేసేటప్పుడు గోల్డ్ కాస్ట్ 5,200, 5,100 ఉంది. ఇప్పుడు ఎంత ఉందండి? 6,700 వరకు ఉంది. 55,000 కంటే ఏ వస్తుంది? కనీసం తులం బంగారం కూడా రాదు. నాకైతే షాక్ అయిపోయాను వెళ్ళిన తర్వాత. ఇదేంటి 55,000కి ఇక్కడ ఏ వస్తువు రావట్లేదు, ఇయర్ రింగ్సా కొనలేము, మెళ్ళో చైనా అనుకున్నట్టు రాదు, బ్యాంగులు రాదు, పోనీ ఫింగర్ రింగ్సా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అంతకని చెప్పి 3-4 months అలాగే వదిలేశానండి. సరే ఇంకా వరలక్ష్మి వ్రతం వచ్చింది, స్పెషల్గా ఏం కొంటాము, మనకు వచ్చినటువంటి స్కీమ్లోనే ఏదో కొనుక్కుందాం అని చెప్పి పైకి వస్తే ఒక 2 years బ్యాక్ డైమండ్ ఇయర్ రింగ్స్ ఎప్పటికైనా చిన్న స్టడ్స్ లాంటివైనా ఉండాలి, రెగ్యులర్గా ఆఫీస్కి పెట్టుకోవాలని కోరిక. కానీ అప్పట్లో చూసినప్పుడే నాకు 60,000 చాలా బర్డెన్ అని అనిపించింది అనమాట. ఇప్పుడు నాకు స్కీమ్ కూడా ఉంది కదా, దీని మీద ఒక 20-30 స్పెండ్ చేస్తే ఏమన్నా చిన్న స్టడ్స్ వస్తాయేమో అని చెప్పి వెళ్ళాను. జస్ట్ ఒక రాయి వేసినట్టుగా ట్రై చేశాను అంతే. నిజంగానే 55,000 నాది స్కీమ్ ఉంది కదా, దీనికి యాక్చువల్గా నేను చూసినటువంటి స్టడ్స్ వెరైటీస్ అన్నీ కూడా చూసారు కదా, యాక్చువల్లీ చిన్న స్టడ్స్ నచ్చాయి. మనకి డైమండ్ ఎలా ఉంటుందంటే క్యారెట్ కింద కౌంట్ చేస్తారనమాట. ఈ ఇయర్ రింగ్స్లో డైమండ్స్ బాగానే ఉన్నాయండి. 63 cents అంటే 100 cents ఈక్వల్ టు 1 carat అనమాట. బాగానే 63, 73 చిన్న చిన్న స్టడ్స్లో కూడా అందులో సెంట్స్ బాగానే ఉన్నాయి. భీమాస్లో కలెక్షన్ కూడా బాగుంది. నాకేంటంటే స్క్రూ మోడల్ ఉండకూడదు. రెగ్యులర్గా ఆఫీస్కి నేను ప్రతిరోజు ఇయర్ రింగ్స్ మార్చాల్సి వస్తుంది కదా, ప్రెస్సింగ్ కావాలి లేదా కొక్కీ టైప్ కావాలి. ఇన్ని రిక్వైర్మెంట్స్ కదా, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి. పైగా స్కీమ్ కూడా మనం 6 నెలల లోపలే తీసేసుకోవాలి. అందుకని చెప్పి ప్రెస్సింగ్ టైప్లోనే తీసుకున్నాను. బట్ నాకు నచ్చిన మోడల్కి కొక్కీ సరిగ్గా వర్క్ చేయట్లేదు. సరే ఏదో ఒకట్లే అన్నట్టు ఒకటి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసానండి. యాక్చువల్లీ వాటి ప్రైస్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎస్టిమేషన్ వేయించాను, 92,887 రూపీస్ అనమాట. ఇందులోంచి నా స్కీమ్ అమౌంట్ 55,000 తీసేస్తే 37,887 అనమాట. ఇంకా దీంట్లో నేను బార్గెయిన్ చేస్తాం కదా కొంత, ఎంత తగ్గించండి అని చెప్పి, సో మ్యాక్సిమం 32,000కి వాళ్లను తెప్పించగలిగాను అనమాట. అలా 32,000 వేసుకొని యాక్చువల్లీ ప్రతి వరలక్ష్మి వ్రతంకి ఏదో ఒక సిల్వర్ ఐటమ్ అయితే కొంటాను, పూజా వస్తువులు. బట్ ఈసారి నాకేంటంటే ఎంతో కొంత మనీ దాచుకొని ఒక పెద్ద సిల్వర్ కుందులు కొనుక్కోవాలి, చిన్న చిన్న వస్తువులు ఇంకా కొనకూడదు, వాటిని నేను పెద్దగా వాడింది కూడా ఉండట్లేదు, ప్రమిదలు అయితే బాగుంటాయి కదా అని చెప్పి చిన్న చిన్న బిస్కెట్స్ యాడ్ చేసి పెట్టుకుందాం అనేది ప్లాన్ అనమాట. మొత్తానికైతే సేవ్ చేసుకున్నటువంటి అమౌంట్ 32,000 వేసి ఇదిగోండి ఈ ఇయర్ రింగ్స్ అయితే తెచ్చుకున్నా. ఎలా ఉంది తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఒక 2 years బ్యాక్ అనుకున్నాను, మొత్తానికి ఒక డ్రీమ్ అయితే నెరవేరింది అని అనిపించింది. అండ్ మీకు కూడా స్కీమ్స్ మీద కావచ్చు, గోల్డ్ వీడియోస్ మీద కావచ్చు అవేర్నెస్ కల్పించిన తర్వాత
బట్ నాకు డైమండ్ మీద మంచి అభిప్రాయం అనిపించలేదండి. డైమండ్ ఓన్లీ ఏదో ఒక రాయల్టీ, నలుగురిలో ఏదో ఒక ప్రౌడ్ ఫీలింగ్ కోసం తప్ప మనం అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో బ్యాంక్లో పెట్టలేము. పెద్ద పెద్ద నెక్లెస్లు అవి వేసుకున్నా కూడా అదే షాప్లో మారిస్తేనే మనకి 95%, 100% వరకు వెనక్కి తీసుకుంటారు. చాలా డిసడ్వాంటేజెస్ అనిపించింది. బట్ ఏంటంటే డైమండ్ అంటే అమ్మో వజ్రం, ఇది ఒక రాయల్టీ అనే ఫీల్ మాత్రమే, కానీ దానివల్ల నాకు ప్రతిదీ కూడా డిసడ్వాంటేజెస్ అనిపించింది. చాలు అంటే మనలా పొదుపుగా కొనాలనుకునే వాళ్ళకి ఒక చిన్న ఇయర్ రింగ్ లేదంటే ఒక ఫింగర్ రింగ్ అంతవరకు చాలు, లిమిటెడ్ అని అనిపించింది అనమాట. బట్ గోల్డ్ మాత్రం మనం ఎంతైనా కొనుక్కోవచ్చు, అందులో ఎలాంటి మనకి డిసడ్వాంటేజెస్ ఉండదు, లాస్ అనిపించదు. సో డైమండ్ జ్యువెలరీ మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు నాలాగే ఆలోచిస్తారా, లేదంటే నేను ఆలోచించినటువంటి విధానం ఏమన్నా రాంగా? కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా వెళ్తుంది మనకి? వెయిటా డబ్బులా? 25% ఎక్స్ట్రా అంటే మనీ 25% ఇస్తారా? అవునా? అయితే ఒకసారి చూడండి, ఈ సైజు 2, చిన్నది ఒకటి చాలు నాకు, పెద్దది అవసరం లేదు. మంచి కంపెనీ, ఈ హైట్. లీటర్సా? 3.5. కొంచెం అంటే ప్యాన్ మోడల్ వస్తుంది. అవునా? అంటే ఇది కొంచెం పెద్దదైపోతుంది పప్పు చేసుకుంటే. ఇది 3 లీటర్స్. ఓకే సరే. ఇది దేనికోసం అండి? టీ కాఫీ. కొత్త పీస్ మీద 25% డిస్కౌంట్ ఇస్తారు నాకు, అంతేనా? ఇప్పుడు ఈ పాతవి ఇచ్చినందుకు 1 to 1 ఉంటుంది, ఒకదానికొకటి. ఓకే. ఈ నాన్ స్టిక్ కి ఏమి వద్దు అనుకుంటే మనీ ఇస్తారా? వెయిట్ బట్టి. వెయిట్ బట్టా? వెయిట్ అంటే ఎంత పడుతుందండి? కిలోకి ఎంత? 100 రూపీస్ కేజీ. అంతేనా? 2160 రేట్ యాక్చువల్ ప్రైస్. దాని మీద 25% ఎక్స్చేంజ్ 790 లెస్ అయ్యి 2370 పడుతుంది. ఇది చిన్నది 1.5 2440. ఇది సేమ్ 25% 610 లెస్ అయ్యి 1830 పడుతుంది. ఓకే. ఇదేమో 3 లీటర్ది హండీ మోడల్ చూసారు కదా, ఇది 2830. దానికి 25% లెస్ అయ్యి 708 రూపీస్ లెస్ అయ్యి 2120 పడుతుంది. ఓకే. పాన్ అయితే? పాన్ కూడా సేమ్. ఇప్పుడు మరి ఇందులో నేను 3 కుక్కర్స్ ఇస్తున్నాను కదా, ఇంకొకటి ఉంటుంది కదా, మరి దాన్ని ఎలా లెస్ చేస్తారు? వెయిట్ బేసిస్ అండి. అబ్బా. లేదంటే ఇంకా యూ కెన్ బై ఎనీ అదర్ థింగ్, ఆప్షన్. ఇవన్నీ యూజ్ చేసినంత వరకు యాక్చువల్ అయితే అమ్మితే ఏం రాదు, ఏ ఐటమ్ అయినా అంతే. సరే వాడిన తర్వాత ఎందుకు పనికిరావు. సో గోల్డ్ వీడియో అయితే 2వ వారం పూజ చేసుకుంటాను అనుకుని దానికి ముందరే కొనుక్కున్నది, కానీ ఈ వస్తువులు మాత్రం అప్పటికప్పుడు స్పాట్లో తీసుకున్నటువంటి డెసిషన్ అనమాట. ఇంకా మొత్తం అల్యూమినియం ఏరి పారేయాలి, నాన్ స్టిక్ కూడా మ్యాక్సిమం తీసేయాలి. పోనటువంటి నాన్ స్టిక్ ఏదైతే ఉందో వాటి మాత్రమే 1-2 పెట్టుకున్నాను, అవి కూడా ఫ్యూచర్లో మార్చేస్తాను. ఒక్కొక్కటిగా ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తున్నవి కూడా మీతో నేను షేర్ చేసుకుంటూనే ఉన్నాను. ఏది కమర్షియల్ కూడా కాదు, మీ అందరికీ తెలుసు. ఇండస్ వ్యాలీ నుంచి కూడా కొత్త పీసెస్ కొన్ని తెప్పించుకున్నాను. ఇప్పుడు ఏంటంటే పాతవి వేస్ట్ చేయడం ఇష్టం లేక ఆల్రెడీ ఉన్న సిల్వర్ అన్నీ అంటే ఏవైతే అల్యూమినియం ఉన్నాయో వాటన్నిటిని తెచ్చేసి సో ఇలా మార్చుకున్నా. వీటికి ఏంటంటే మనకి వాళ్ళు ఏ పీస్ మీద ఆ పీసు కొత్తది మనం తీసుకునే దాని మీద 25% వరకు డిస్కౌంట్ ఇస్తారనమాట. అందుకే లైవ్ ఆడియో పెట్టాను మీకు. అలా నా దగ్గర ఉన్న 4 కుక్కర్లు ఇచ్చేసి 3 కుక్కర్లు తీసుకున్నాను. ఇంకొకటి వెయిట్ పర్పస్లో తీసుకున్నారు, కిలో 100 రూపాయలు చొప్పున అనమాట. ఏది నేను వెంటనే నిర్ణయాలు తీసుకోనండి కొనే విషయంలో. ఏదైనా రేపు సంవత్సరం ఏదైనా కొనాలంటే ఇప్పటి నుంచే ఒక 8 నెలల ముందు నుంచే ప్లానింగ్లో వెళ్తాను. దానికి తగినట్టుగా సేవింగ్స్ అనేవి చేసుకుంటూ ముందుకు వెళ్తానమాట. సో నెక్స్ట్ వరమహాలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను అనేటువంటి డీటెయిల్స్ అందించబోతున్నాను. సో దానికి ముందర చేసినటువంటి ఏర్పాట్లు, షాపింగ్స్ అన్నీ కలిపి ఇంక్లూడెడ్గా ఒక వీడియో పెడతాను. అలాగే అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా,
వాళ్ళకి సంబంధించి కూడా ఎక్కడెక్కడికి బయటకు వెళుతున్నాము వాటితో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అయితే ముందు ముందు పెట్టబోతున్నాను. రేపైతే ఒక 2 వీడియోస్ పెడతానండి, చాలా యూస్ఫుల్వి. వరలక్ష్మి వ్రతంకి సంబంధించి ఒకటి, ఇంకొకటి కూడా స్పెషల్ వీడియో అనేది ఉంది. సో తప్పకుండా మన ఛానల్ని రేపు ఫాలో అవ్వండి. ఇప్పుడు చూసిన వీడియో కూడా ఒక్క లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి దయచేసి. మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి. ఇది కొనడానికైతే మాత్రం నా పైన మళ్ళీ 6000 పడిందండి, నా పాతవన్నీ వెయ్యంగా అనమాట. నమస్తే.